వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అవర్ ఫ్యామిలీ ఫుడ్. ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ వచ్చేసి వేడి వడా పావ్. నార్త్ స్టైల్ కనిపిస్తుంది అక్క. నార్త్ డిష్ అన్నమాట. తీసుకుందామా? ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. విత్ మిర్చి. మాకు మిర్చి కూడా గొలిచి పెట్టింది. ఏమన్నా డీప్ ఫ్రై చేసి పెట్టింది. ఇది మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం. వడపావు కూడా మ్యాక్సిమం మేము ఇంట్లోనే తినడానికి ప్రిపేర్ చేస్తాము. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం. స్టార్ట్ చేద్దామా? రెడీ 1 2 3 అనేది పట్టుకోవాలి. చేతిలో పట్టుకుంటుంది అక్కడైతే రెడీగా. మీరు కూడా పట్టుకోండి. ఇట్లా పెట్టు. ఇట్లా అంటే పెడతానండి. ఇట్లా ఈ 1 సెకండ్ లోనే వీళ్ళకు డిఫరెన్షియేషన్ వస్తుందంట. నేను గెలుస్తున్నానంట. చూడండి. నాకే ఫరక్ పడదు. నాకే ప్రాబ్లం లేదు. నేను లాస్ట్ నుంచే ఫస్ట్ సో స్టార్ట్ చేద్దామా? అది ఛాలెంజ్ గెలిచినట్ట లేకపోతే ఓడిపోయినట్ట మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్. రెడీ 1 2 3 స్టార్ట్. వద్దు మిర్చి కూడా ప్రతి పక్క చెప్పాలి. నిమ్మలంగా ఇటది. మీకు మేము ఎప్పుడు పేరు కూడా చెప్పుకోలేదా? నా పేరు శిరీష. నా పేరు శైలజ. మాడపడిచి పేరు ప్రతిభ. ప్రతిభ నా పేరు. కష్టపడి ఇష్టంగా చేసినానండి. కనీసం టేస్ట్ చూసి కూడా బాగుందని చెప్పట్లేదు. ఛాలెంజే గెలవాలనే. కానీ మస్తు వచ్చింది నిజంగా. ఇది పొటాటో కూడా గట్టి గట్టే లేదు, మంచిగా మెత్తగా మొత్తం స్మాష్ అయిపోయింది. బాగుంది. స్పాన్సర్ హెల్త్ ఇష్యూలు అండి ఇద్దరు చేయడానికి. మా ఇంట్లో అందరికీ ఫేవరెట్. కానీ పావులైతే ఎంత స్మూత్గానే అక్క. మంచిగా ఈజీగా పోతుంది. అట్లా ఏం తట్టుకుంటలేదు. ఫ్రెష్గా ఉన్నాయి. కొంచెం గట్టిగా ఉంటే ముందు పడదు అసలు. అక్క మాట్లాడడం కూడా మాట్లాడట్లేదు. వేద్దామని ట్రై చేస్తున్నా ఫాస్ట్ తినడానికి. మళ్ళీ కొంచెం స్లోనే తింటున్నాం. ఇది బన్ కదా. అమ్మ శిష్యదే అయిపోతుంది. నీదే నేనేనా ఫాస్ట్. మేము లేకుండా కూడా వేసిస్తాం. ఇంకా ఇద్దరు నోట్లు ఉంది. ఇద్దరు కదాలే.
ఫస్ట్ పాపం గెలవాలని ఫస్ట్ సెకండ్స్ డిఫరెన్స్. నేనే ఫస్ట్. నేనే కొంచెం ఉంది కదా. సెకండ్స్ డిఫరెన్స్ అంతే. ఎక్కడ లాస్ట్. ఓకే ఫినిష్. మొత్తానికి బాగా ట్రై చేసి సెకండ్ అయితే వచ్చిన. లాస్ట్ అండి ఇవాళ. అందుకే లాస్ట్ నుంచి ఫస్ట్ వచ్చిన అని. అందుకే సెకండ్ మధ్యలో. నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ ట్రై చేస్తాం. ఇంప్రూవ్మెంట్ ఒకరోజు ఒకరు అని ముందే మేము మ్యాచ్ ఫిక్సింగ్ ఏం చేసుకోలే. కష్టపడి తినడం కూడా కష్టపడి ఏదైతే మాకు నచ్చుతుంది అది ఇష్టంగా తిందాం అనుకుంటే కొంచెం మెల్లగా, లేదంటే తినడానికి రాకపోతే అది మెల్లగా అట్లా ఈజీ అయిపోయి పోటీ పడుతున్నాం అట్లా. ఇవాళ అయితే ఇది కొంచెం తినడం నాకు కొంచెం కష్టమే అనిపించింది, ఎందుకంటే అది బంద్ కదా. అందుకే స్లో తిన్నది. ఫాస్ట్ అందుకే మా ఇద్దరి మధ్యలో పోటీ కాదు. ఫాస్ట్ గా తిన్నా టేస్ట్ అసలు తెలియట్లేదు తెలుసా. స్టార్టింగ్ ఒక బైట్ టేస్ట్ తెలుస్తుంది, తర్వాత అసలు టేస్ట్ తెలుస్తలే. ఫాస్ట్ గా తిన్నా కూడా కష్టమే. అందరు అనుకుంటారు తినడం ఈజీ అని, అమ్మో కష్టమే. అంటే అసలు తిన్నట్టే ఉంటలేదు. అసలు ఒక ఐటమ్ ఈరోజు తిన్నాం మేము, ఒక ఫుడ్ టేస్ట్ చేసినాం అని అస్సలు తెలుస్తలేదు. ఎందుకంటే ఛాలెంజ్ కదా. ప్లీజ్ సపోర్ట్ చేయండి, కష్టపడి చేస్తున్నాం వీడియోస్ అయితే. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఒక గంట ఉంటుంది, అది కొడితే మీకు ఫర్దర్గా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.